టీవీ49 న్యూస్ కి స్వాగతం. రక్తదానంతో పాటు సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీం అధ్యక్షుడు మహమ్మద్ హుస్సేన్ ను ప్రజా సంఘాలు ఘనంగా సన్మానించాయి. ఆళ్లగడ్డ పట్టణంలోని జేఏసీ కార్యాలయంలో జాయింట్ యాక్షన్ కమిటీ, అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గత 8 ఏళ్లుగా రక్తదాన ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తూ అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తం అందేలా విశేష సేవలు అందిస్తున్నారని వక్తలు ప్రశంసించారు. ఇటీవల కున్ఖా రిఫ్షా స్వచ్ఛంద సంస్థ ఆయన సేవల్ని గుర్తించి సన్మానించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ అవాజ్ కమిటీ నాయకులు మహమ్మద్ హుస్సేన్ కు శాల్వా కప్పి పూలమాల వేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో అవాజ్ జేఏసీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం వల్ల సన్మానం చేయడం జరిగింది. ఇటువంటి సన్మానాలు మనకందరికీ గర్వకారణం. అందుకే దీంట్లో మేము పాల్గొంచుకోవడానికి అవకాశం ఉందని గర్విస్తున్నాము. మిత్రులారా, నేను అవాజ్ కమిటీ రాష్ట్ర సభ్యులు ముల్లా నిజాముద్దీన్. మన మిత్రుడు మహమ్మద్ హుస్సేన్ ఎన్నో ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీము అనే సంస్థను స్థాపించి ఎంతోమందికి రక్తము అందించారు. తర్వాత ఇటీవలనే మన కడపలో కున్కరిస్తా అనే ట్రస్ట్ వారు మహమ్మద్ హుస్సేన్ పిలిపించి గౌరవించి సన్మానం చేయడము మన ఆళ్లగడ్డ వాసిగా అదృష్టం. అది ఎందుకంటే ఎంతోమందికి సేవ చేసిన మహమ్మద్ హుస్సేన్ని గుర్తించి వారు సన్మానం చేయడం అనేది ఆళ్లగడ్డ వాసులుగా మాకు కూడా గర్వకారణము. మేము కూడా ఇతను చేస్తున్న సేవలను గుర్తించి ఆళ్లగడ్డ జేఏసీ కన్వీనర్ బీర్వాల భాష, మరియు మేము అవాజ్ కమిటీ తరఫున మేము మసీవుల్లా, మా సభ్యులు ఖాద్రి, ఇస్మాయిల్ బేగు, షాషా, ఇట్లా అందరి సహకారంతో మేము సన్మానించాము. తర్వాత ఇంత చిన్న ఏజ్లో దాదాపు 8 సంవత్సరాల నుంచి సేవ చేయడం అనేది అది ఎవరికి రాదు. అది అంత సామాన్యం కాదు. అది మహమ్మద్ హుస్సేన్కే దక్కుతుందనేది నా అభిప్రాయం. చిన్న ఏజ్ తర్వాత 2 సంవత్సరాలలోనే 2 సంవత్సరాల కింద ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతోమందికి ఇది చేసి, ఇవి కాకుండా రక్తదాత కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేశారు. ఆ సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమము. కాబట్టి మహమ్మద్ హుస్సేన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలనేది నా కోరిక. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన ఆళ్లగడ్డ పట్టణంలో జేఏసీ కార్యాలయం నందు ఒక సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ సన్మాన కార్యక్రమం నర్సాపురం గ్రామానికి చెందిన మహమ్మద్ హుస్సేన్ గారు చిన్న వయసులోనే ఎంతో సేవా కార్యక్రమాలు ముందుకు నడిపిస్తూ ఒక రక్త అనేది ఎంతోమంది పేదవారికి కుల మతాలకు అతీతంగా ఫోన్ ద్వారా కానీ ఎవరైనా ఇతనికి తెలిస్తే ఖచ్చితంగా ఒక రక్తం అనేది అందించే విధంగా కృషి చేస్తున్న మహమ్మద్ హుస్సేన్కు మన ఆళ్లగడ్డల నందు అవాజ్ కమిటీ వారి తరపు నుంచి, మన జేఏసీ కమిటీ తరపు నుంచి ఒక సన్మాన కార్యక్రమం ఈరోజు చేస్తున్నాము. ఈ సన్మాన కార్యక్రమం ఎందుకంటే ఇటువంటి చిన్న వయసులో ఇతను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం ఎంతోమందికి ఆ రక్తం అవసరం పడిన వాళ్ళకి తెలుస్తుంది ఆ రక్తం వాల్యుయేషన్. అటువంటిది నేనే ఇతనికి ఎన్నోసార్లు ఫోన్ చేసి, అన్న ఇట్లా ఉంది పరిస్థితి, మహమ్మద్ హుస్సేన్ గారు ఇట్లా ఫలానా వ్యక్తి ఇట్లా హాస్పిటల్లో ఉన్నారు అంటే వెనుకబడే స్పందించి ఆ బ్లడ్ గ్రూప్కు స్పందించి వెనుకబడే వాళ్ళకు కావాల్సిన రక్తాన్ని అందజేశారు. ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి ఈయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మేము కూడా ఇటువంటి సేవ చేసేవానికి ఖచ్చితంగా అన్ని విధాలుగా తోడుంటామని ఈ మీడియా ద్వారా మా అవాజ్ కమిటీ తరఫు నుంచి ఇతనికి ఎల్లవేళలా తోడుంటాము. అంటే దేవుని దయ వల్ల ఇతను చేసే కార్యక్రమాలు బాగుండాలని, ఇతను కూడా ఫ్యామిలీ సంతోషంగా ఇతను చేస్తున్న కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నాడు. కాబట్టి ఇతన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకొని ఇతని సేవ చేసే వాళ్ళను ప్రభుత్వం గుర్తించి ఒక స్థానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి, కొంతమందికి వ్యక్తులకు ఈ వీడియో చూసి ఇటువంటి వ్యక్తులకు ఇటువంటి చేస్తే మన ఆళ్లగడ్డలో కూడా ఇట్లా రక్తం అందించే వాళ్ళు ఒక గ్రామంలో ఉండాలని చెప్పి ఒక గర్వకారణంగా నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీర్వాల భాష.